So in Peachtree Center transit station. So I am visiting this Red Line and Golden Line. So this is Western Hotel, Chase Bank, everything. So I am going into the tunnel now. So ఇది ఎయిర్పోర్ట్ వెళ్తుంది రెడ్ లైన్. మేము మళ్ళీ రిటర్న్ ఇదే ట్రైన్ తీసుకోవాలి. సో రెడ్ లైన్ ఈజ్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్. బట్ నాది నార్త్ స్ప్రింగ్స్ 1 minute అంతే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నార్త్ స్ప్రింగ్స్ ఇక్కడ ఈ స్టేషన్లో ఇక్కడ నిలబడాలి ప్లాట్ఫామ్. సో అది ఆపోజిట్. సో ఇప్పుడు వస్తుంది నార్త్ స్ప్రింగ్, ఇటు నుంచి వస్తుంది. సో నార్త్ స్ప్రింగ్స్ 1 minute. Everyone, the train is coming, going to North Springs. It is arriving in the boat. So this is North Springs. I have to get down at last stop. Last stop to the Sai, ready to Sai Ram. సాయంత్రం కలిసి ఈవినింగ్ డిన్నర్ చేసి, డిన్నర్ అంటే ఎర్లీ డిన్నర్, సౌత్ ఇండియన్ రెస్టారెంట్ లైక్ దోశ, ఇడ్లీ, పూరి ఆర్ ఎనీథింగ్. దెన్ ఐ విల్ గో టు ఎయిర్పోర్ట్. మళ్ళీ ఇంకో డౌన్ టౌన్ కనిపిస్తుంది. సో అట్లాంటి డౌన్ టౌన్ కాదు ఇది, ఇప్పుడు వచ్చింది అట్లాంటి డౌన్ టౌన్. ట్రైన్ ఎక్కి కొంచెం దూరం వచ్చిన 3-4 stops. సో ఇంకెక్కడ ఏదో ఒక డౌన్ టౌన్. ఇది ట్రైన్ లోపల ఖాళీగా ఉంది, ట్రైన్ నాట్ బిజీ. ఇది పీక్ అవర్స్ అండి. అట్లాంటి హైవే చూడండి, ఫుల్ బిజీగా ఉంది, చాలా బిజీగా ఉంది హైవేస్ ఇక్కడ. సో ఆల్మోస్ట్ Peachtree స్టేషన్ నుంచి ఇక్కడికి రావడానికి హాఫ్ అవర్ పట్టింది. సో మా ఫ్రెండ్ కూడా వస్తున్నాడు. 10 minutes ట్రాఫిక్ ఫుల్ ఉంది కాబట్టి ట్రాఫిక్ జామ్లో ఉన్నాడు. సో 10 minutesలో ఇక్కడికి వచ్చేస్తాడు. సో ఆయన కలిసి రెస్టారెంట్లో కొంచెంసేపు స్పెండ్ చేసి, ఇండియన్ రెస్టారెంట్లో, సో మళ్ళీ వెళ్ళిపోతాడు. సో ఇది ఎగ్జిట్ గేట్స్. నా కార్డు ఉంది కదా, సో కార్డు పెట్టి ప్రీజ్ కార్డ్. సో $11 తీసుకున్నా ఫర్ ఎంటైర్ డే. సో ఇక్కడికి వెళ్ళిపోవాలి. సో ఆయన ఇక్కడికి వస్తాడు, సాయిరామ్. సో ఇట్స్ కాల్డ్ బ్రీజ్ కార్డ్. సో ఒక 10 minutes వెయిట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ సాయి వచ్చిండు. చూడండి, ఆయన 25 years తర్వాత కలిసిన. సో హ్యాపీ. మేము అందరం కలిసి షేరింగ్ ఆటోలో ఇంటర్వ్యూకి వెళ్తుంటే జావా ఈ-కామర్స్ మీద. ఇది ఎప్పుడు 2001 అప్పుడు. సో ఆల్మోస్ట్ ఇట్స్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ మీటింగ్ హిమ్ ఆఫ్టర్ 25 years. సో ఈ సాయిరామ్ ఫ్రమ్ తెనాలి. సాయిరామ్ కారు మంచి. హలో. సో ఇప్పుడే సాయిరామ్ కలిసిండు. సో మేము ఇట్లా వెళ్తున్నాము, అంటే ఒక సౌత్ ఇండియన్ రెస్టారెంట్కి పాజిబుల్లీ. సో అట్లాంటా, ఇది అట్లాంటా రోడ్, మెయిన్ రోడ్. ఇది 400 అంటారు. ఇది 400. ఓకే. స్టేట్ రౌట్ 400. స్ట్రేట్ రౌట్ 400 నార్త్ అట్లాంటా. చూడండి ట్రాఫిక్ ఎట్లుంది అట్లాంటాలా. సో అందుకే అట్లాంటాలో బెస్ట్ ఏంటంటే మారుతా ట్రైన్స్. నెక్స్ట్ శాన్ ఫ్రాన్సిస్కో ఎక్కడ కనిపించలేదు, న్యూయార్క్లో కానీ కొన్ని సిటీ, షికాగోలో మారుతా ట్రైన్స్ క్రిస్కా తిరుగుతాయి అవి. సో 4 lines చాలా బాగుంది. అండ్ పాస్ ఇస్ ఆల్సో $11, $9 యాక్చువల్గా మన దగ్గర కార్డు ఉంటే. సో ఎక్సలెంట్ ఎఫిషియెంట్ సిస్టమ్ మారుతా. సో ఇట్ విల్ కనెక్ట్ టు ఎయిర్పోర్ట్, డౌన్ టౌన్ అండ్ అదర్ సబర్బ్స్, నార్త్ అండ్ సౌత్. సో ఐఎమ్ వెరీ మచ్ ఇప్పుడు కాన్ఫిడెంట్. ఇక్కడ ఎంతసేపు అయినా నేను మారుతా పట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఉంటుంది మారుతా ట్రైన్కి. సో ఇవన్నీ ఆఫీస్ బిల్డింగ్స్. ఏం ఏరియా పేరు? పెరిమీటర్ ఏరియా. సిటీ. మైకేల్స్ అంటే అది మొత్తం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. అది ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ మైకేల్స్ అని పక్కన టార్గెట్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ పార్క్ చేసి ఇక్కడ హైదరాబాద్ హౌస్, అవన్నీ ఐటీ బిల్డింగ్స్, అవి ఐటీ ఆఫీసెస్. సో ఇక్కడ హైదరాబాద్ హౌస్ అని ఉంది, నవాబీ హైదరాబాద్ హౌస్ బిర్యానీ ప్లేస్. సో ఇక్కడ ఇడ్లీ దోశ తినడానికి వెళ్తున్నాం మేము, ఇక్కడ చాలా రోజులు గ్యాప్ వచ్చింది. సో అది మా పరిస్థితి. సో ఇది హైదరాబాద్ హౌస్, ఇండియన్ రెస్టారెంట్. సో వీళ్ళైతే సౌత్ ఇండియన్ తింటాం ఇక్కడ, ఒకవేళ ఉంటాయి, లేకపోతే నార్త్ ఇండియన్ బిర్యానీ కానీ, రోటీ కానీ, స్నాక్స్ లేదా పకోడీ లాంటివి కానీ. లుకింగ్ గుడ్. ఇది వ్యూ మేము తినే హోటల్ నుంచి. ఇక్కడ ఉన్నాం, ఇక్కడ టేబుల్ ఇది. సో చూడండి వ్యూ ఎంత బాగుందో. సో మేము ఇట్లా విడిగి సరే వడ, ఇడ్లీ, మసాలా దోశ ఆర్డర్ చేసినాం 3. సో సౌత్ ఇండియన్ తినక చాలా రోజులు అయిందని చెప్పి. సో ఇక్కడ హైదరాబాద్ రెస్టారెంట్ ఇది. చూడండి ఇక్కడ వ్యూ ఎంత బాగుంది. ఇక్కడ విండో జరుగుతున్నాము, బ్యూటిఫుల్. ఆ ట్రీస్ చూడండి, ట్రీస్, ఆ కార్స్, తర్వాత లాన్, చెట్లు, రోడ్డు, హైవే. సో ఎంజాయ్ చేస్తున్నాం, వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాం అంతే.
బ్యూటిఫుల్. ఏ రఘు, యా 5 తర్వాత కలుస్తున్నాము. నా పేరు సాయిరామ్ కర్మంచి. రఘుని 25 years ఈయన దాని ఏమంటారు ఆటాలో చాలా ఫేమస్. అట్టనే ఇక్కడ లోకల్ తానా తెలుగు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్. అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా. మీకు ఏమైనా ఈ ప్రాబ్లమ్స్ ఉంటే అట్లాంటాలు ఉంటే ఒకవేళ తెలుగు ఈయన కాంటాక్ట్ చేయండి. నా క్లోజ్ ఫ్రెండ్ 25 years తర్వాత కలుస్తున్నాము. మేము అప్పుడు జావా కలిసి నేర్చుకొని ఇంటర్వ్యూస్ షేరింగ్ ఆటోలో ఇంటర్వ్యూస్ వెళ్ళేటోళ్ళం మేము హైదరాబాద్ లో. సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్స్ సాయి. థ్యాంక్ యూ సో మచ్ రఘు. Okay, ఇక్కడ కలుస్తూ ఉందాం. ఓకే ఫైన్. అది ఆ మధ్యలో తిరగాల్సింది ఒకటి మిస్ అయింది. ఇటు వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు అయిపోయింది డిన్నర్, ఆల్మోస్ట్ ప్రీ డిన్నర్, ఇది ఎర్లీ డిన్నర్. సో నేను ఇప్పుడు మళ్ళీ సాయి ఇక్కడ నాకు మార్తా స్టేషన్లో డ్రాప్ చేస్తున్నాను, మార్తా స్టేషన్లో. సో అక్కడ నుంచి నేను రెడ్ లైన్ పట్టుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతా. ఎయిర్పోర్ట్ నుంచి మాకు షటిల్ ఉంటుంది, ఫ్రీ షటిల్. హోటల్ యూజ్ చేస్తే ఎందుకంటే 10 minutes, అక్కడ నుంచి 5 minutes. సో హోటల్కి వెళ్ళిపోయి నా బ్యాగ్ తీసుకొని మళ్ళీ షటిల్లో మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతా. నా ఫ్లైట్ 10:30. సో ఐ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్. బట్ ఆల్వేస్ బెటర్ టు బీ దేర్ బై ఎర్లీ 2 hours ఉంటే బెటర్, 2.5 hours ఎర్లీగా ఉంటే. సో సాయిరామ్ ఇక్కడ డ్రాప్ చేసిండు ఈ స్టేషన్ బయట. ఇది శాండీ స్ప్రింగ్స్ అంటే జస్ట్ ఒక స్టేషన్ ముందు. సో అంతకుముందు దిగిన దానికన్నా. సో ఇక్కడ వెళ్ళిపోతున్నాను, నాకు పాస్ ఉంది కాబట్టి. సో వెళ్ళిపోతే ఎవ్రీ 10 minutes ట్రైన్ ఉంటుంది. ఈజీ ఇక్కడ మార్తా రీడ్ చేయడము. నేను సౌత్ బౌండ్ ట్రైన్ పట్టుకోవాలి కాబట్టి ఇక్కడ కనిపిస్తుంది. సో టు డన్వుడి, లిండన్బర్గ్, 5 points ఎయిర్పోర్ట్. సో నేను ఎయిర్పోర్ట్ లాస్ట్ స్టాప్ దిగాలి, ఇది రెడ్ లైన్ ఇది. సో లాస్ట్ స్టాప్ దిగితే అయిపోతుంది. సో ఇప్పుడు నా ట్రైన్ రెడీగా ఉంది, నార్త్ స్ప్రింగ్స్ అంటే నెక్స్ట్ స్టాప్కి వెళ్ళేది. బట్ నా ట్రైన్ 3 minutes అంతే. సో నేను కరెక్ట్ టైంకి వచ్చిన. సో ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 hour పడుతుంది ఎయిర్పోర్ట్ పోవడానికి. ఎయిర్పోర్ట్లో మా విలేజ్ అతను ఒక అతను కృష్ణారెడ్డి అన్నాడు, ఆయన కలుస్తున్నాయి మా హోటల్లో. సో కలిసి అప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతుంది. సో ఇది చూడండి, ట్రైన్ వస్తుంది, ఎయిర్పోర్ట్కి వెళ్తుంది, రెడ్ లైన్. సో ఆల్మోస్ట్ 1 hour. సూపర్ ట్రైన్, ఎక్సలెంట్. నేను ఇన్ని సిటీస్ తిరిగినా యూఎస్లో ఇంత ఎఫిషియెంట్ ట్రైన్స్ ఎక్కలేవు. ట్రైన్ ఎక్కిన ఎయిర్పోర్ట్ వెళ్ళి ట్రైన్ ఆల్మోస్ట్ ఇంకొక 45 minutes పడుతుంది. రెడ్ లైన్ ఇది ఎయిర్పోర్ట్. నేను ఈ ట్రైన్లో వచ్చిన. సో అక్కడ నుంచి శాండీ స్ప్రింగ్ నుంచి మన సాయిరామ్ ఎక్కించిండు. సో ఆల్మోస్ట్ తొందరగా వచ్చేసిన, 30-40 minutes వచ్చేసిన. సో నా బ్యాగ్ గురించి వెయిట్ చేస్తున్నా. మా విలేజ్ అతను కృష్ణారెడ్డి తెస్తాడు. సో ఇది సో వెయిట్ చేస్తున్నా. ఒకవేళ వాళ్ళు బ్యాగ్ ఇవ్వకపోతే హోటల్లో నేను మళ్ళీ కృష్ణారెడ్డితో పోయి కార్లో తెచ్చుకుంటా. సో బట్ ఇస్తారు వాళ్ళు, నా పాస్పోర్ట్ కాపీ పంపించిన వాళ్ళకు. ఎందుకంటే ఇక్కడ టైం సేవ్ అయిపోతుంది. మళ్ళీ ఆయన ఇక్కడికి వచ్చి నన్ను తీసుకొని హోటల్ పోయి మళ్ళీ తెస్తే టైం వేస్ట్ అని చెప్పి ఆయన వచ్చినప్పుడు ఇంటి నుంచి తీసుకొని రమ్మన్నా. సో రెడ్డి అంతగిరిపల్లె మా విలేజ్. సో కృష్ణారెడ్డి వచ్చిండు ఇక్కడికి, అట్లాంటా ఎయిర్పోర్ట్ కలిసిండు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ. ఓకే. సో మా విలేజ్ అతను కృష్ణారెడ్డి వచ్చిండు. మేము బ్యాగ్ తీసుకున్నా మామూలుగా హోటల్కి వెళ్ళి. సో గూగుల్లో కన్ఫ్యూజ్ అయిపోయినాం కొంచెం. సో బట్ ఇట్స్ ఫైన్. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లెసన్. సో బ్యాగ్ తీసుకున్నా. సో ఇప్పుడు నేను సౌత్ టర్మినల్కి వెళ్ళాలి. అక్కడి నుంచి డెల్టా ఉంది నాకు ఎయిర్పోర్ట్, డెల్టా ఫ్లైట్, డెల్టా ఎయిర్లైన్స్. నేను న్యూయార్క్కి వెళ్ళాలి, 10:30కి ఫ్లైట్. నా బోర్డింగ్ పాస్ కూడా ఉంది, చెక్ ఇన్ ఆల్రెడీ చేసిన. సో ఇప్పుడు 9 అయింది. సో ఐఎమ్ ఆన్ టైమ్, నో ప్రాబ్లం. చూడండి ఎయిర్పోర్ట్ ఎంత బాగుందో. సో ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఏ 5-star hotel. సో విత్ లాబీ, ఎవ్రీథింగ్, ఫ్లోర్స్. So it is not looking like an airport. So there is a chapel inside. So this is Kia terminal, I think sponsored by Kia maybe. So this is Terminal South. So I have to go to Delta. ఇవి డిపార్చర్ బోర్డ్స్. నాది B13 చూపిస్తుంది, న్యూయార్క్ JFK. సో డెల్టా ఎయిర్లైన్స్. సో 10:30 PM డిపార్చర్. సో 8376 చూసుకోవాలి, 2376. సో బీకి వెళ్ళాలి. ఇదే ట్రైన్, నెక్స్ట్ బీకి వెళ్ళాలి. ఇప్పుడు ఏలో ఉన్నది ట్రైన్. సో నాది B13 గేట్. సో ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ B13. ఐ హ్యాడ్ ఎనఫ్ ఫుడ్ విత్ సాయిరామ్, లైక్ ఇడ్లీ, వడ, మసాలా దోశ తిన్న చాలా తర్వాత. సో ఇప్పుడు నాకేం ఆకలి వేయట్లేదు. సో హ్యాపీగా డైరెక్ట్ ఫ్లైట్కి వెళ్ళి ఫ్లైట్లో ఎక్కేస్తా. సో ఇదంతా డెల్టా 70% ఫ్లైట్స్ ఇక్కడ డెల్టానే ఉంటాయి, ఎందుకంటే డెల్టా హెడ్ క్వార్టర్స్ ఇది. సో ఇది అట్లాంటా ఎయిర్పోర్ట్, ఎక్సలెంట్. సో B13కి వెళ్తా. సో అక్కడ నేను కావాలంటే రెస్ట్ రూమ్స్ అవి వెళ్ళొచ్చు. సో నాట్ ఏ ప్రాబ్లం. చూడండి షాప్స్ ఎట్లున్నాయి చూడండి, ఎంత బాగున్నాయి. ఐ ట్రావెల్ ఈజ్ ఆథరైజ్డ్ యాపిల్ సెల్లర్, రీసెల్లర్. దిస్ ఇస్ B17 డెల్టా. సో మొత్తం మీకు డెల్టానే కనిపిస్తాయి ఇక్కడ. ఈ జాక్సన్ డెల్టా. సో దిస్ టర్మినల్ ఈస్ ఐ థింక్ మోస్ట్లీ డెల్టా ఫ్లైట్స్. It is going Jackson, Missouri, MS Missouri.
స్టార్ బాక్స్ మినట్ సూట్స్. సో ఇప్పుడు 9 అయింది, అందుకే షాప్స్ అన్ని రెస్టారెంట్స్ బంద్ చేసారు. సరే 9:35 అయింది. సో 10:30కి నా ఫ్లైట్. సో 9:50కి బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది. సో 10:30కి అయితే 12:50కి దిగుతా జేఎఫ్కేలా. సో మళ్ళీ ఈరోజు నైట్ కొంచెం నిద్ర ఉండదు, బట్ ఇట్స్ ఫైన్, నో ప్రాబ్లం. 1 నైట్. సో జేఎఫ్కేలో దిగి మళ్ళీ నైట్ ట్రైన్ తీసుకొని, ఎయిర్పోర్ట్ ట్రైన్ తీసుకొని మెట్రో తీసుకొని పోవాలి మ్యాన్హాటన్. నా హోటల్ మ్యాన్హాటన్ ఉంది, అక్కడికి నేను ఊబర్ అంటే చాలా అయితే ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో అందుకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటా. సో దిస్ ఇస్ B13 చూడండి, న్యూయార్క్ JFK డిపార్ట్స్ at 10:30 PM. సో దిస్ ఇస్ ద గేట్. జోన్ 8 నాది, 23 సీట్. సో బోర్డింగ్ డెల్టా ఎయిర్లైన్స్ టు న్యూయార్క్ ఫ్రమ్ మై సీట్ ఈస్ 23. సో దిస్ ఇస్ 43. ఇక్కడ మధ్యలో 23, బట్ విండో సైడ్ కూర్చుంటాం. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.